హలో గైస్, ఇవాళ అయితే మనం ఈసీయూ గురించి అయితే మాట్లాడదాం. ఇది వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ అనమాట బండిలో అయితే. దీని గురించి అయితే చాలా మందికి అయితే డీటెయిలింగ్ గా తెలియదు, డెప్త్ గా వెళ్తే అసలు అర్థం కాదు. ఈసీయూ అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనమాట. కార్స్ లో వచ్చేసి ఈసీఎం అని ఉంటది, ఎలక్ట్రానిక్ కంట్రోలింగ్ మాడ్యూల్ అని ఉంటది. వచ్చేసి బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో, బైక్ వచ్చేసి ఈసీయూ అలా అనమాట. ప్రతిదీ ఫంక్షనల్ గా జరగాలంటే ఈసీయూ కమాండ్ ఇస్తేనే బైక్ నడుస్తుంది. ఈసీయూ అనేది అన్ని బండ్లలో ఉండదు, ఫ్యూల్ ఇంజెక్టెడ్ బండ్లోనే ఉంటాయి. ఎఫ్ఐ వెహికల్స్ అంటారు, అర్థమైంది కదా. ఎఫ్ఐ అంటే ఫ్యూల్ ఇంజెక్టెడ్ బైక్స్ అనమాట. వాటిల్లో మాత్రమే ఈసీయూ ఉంటుంది. ఒక ఈసీయూ అంటే మన బైక్ కి ప్రతిదీ కమాండ్ ఇచ్చుకుంటా, బైక్ కి సెన్సార్స్ ఉంటాయి కదా, అదంతా కమాండ్ ఇస్తుంది ఈసీయూకి. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుంది ఇంజన్ లోపలైతే. వాట్ అబౌట్ ది పవర్ టానిక్ ఈసీయూ అంటే, పవర్ టానిక్ ఈసీయూ అంటే కంప్లీట్లీ ఒక పిగ్ బ్యాంక్ మాడ్యూల్. ఇప్పుడు స్టాక్ ఈసీయూ ఉంది కదా, బండికి ఒక బ్రెయిన్ లాంటిది.